ఉజ్జయిన్ టూర్ని 2 పార్ట్లుగా డివైడ్ చేశాను. అందులో ఫస్ట్ పార్ట్లో మహాకాళేశ్వర్ టెంపుల్, మహాకాల్లో గట్కాళికా టెంపుల్, కాలభైరవ టెంపుల్ కవర్ చేస్తుండగా పార్ట్ 2లో సందీపని ఆశ్రమం, మంగళనాథ్ టెంపుల్, హరిసిద్ధిమాత టెంపుల్, రామ్ ఘాట్ కవర్ అవుతుంది. శివ ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. అలాగే ఆ శివుని దర్శించాలంటే ముందుగా ఆయన అనుమతించాలి. ఇప్పుడు ఆయన అనుమతితోనే మనం ఆ శివ దర్శనానికి వెళ్తున్నాం. ఈ ఆలయం సప్తమోక్ష దేవాలయాల్లో ఒకటి. 12 జ్యోతిర్లింగాల్లో 3వదిగా ప్రసిద్ధి చెందిన ఆలయం. సాక్షాత్తు ఆ శివుడే మహాకాల రూపంలో ఉజ్జయిన్లో వెలిసిన మహాకాళేశ్వర దేవాలయం. ఆ శివుని దర్శనానికి 4 గేట్లు ఉంటాయి. అందులో 4వ గేటు ద్వారాగా మనం వెళ్తున్నాం. ఇక్కడ కౌంటర్లో 250 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయ్యాం. గర్భగుడిలో వీడియోస్ నాట్ అలౌడ్, బట్ మన వ్యూవర్స్ కోసం ఒక చిన్న గ్లింప్సీ తీశాను. దర్శనం అవగానే మనం గర్భగుడి నుంచి దేవాలయ ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్నాం. ఆ గోపురం వద్ద మనకి 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఇప్పుడు దర్శించిన మహాకాళేశ్వర్, రెండోది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఓంకారేశ్వర్, థర్డ్ది సెకండ్ ఫ్లోర్లో ఉన్న నాగచందీశ్వర్. ఈ 2 లింగాలు అన్ని వేళలా చూడడానికి అనుమతి లేదు. నాగపంచమి అనగా మనకు నాగల చవితి రోజున మాత్రమే మనకి ఈ దర్శనం కలుగుతుంది. ఈ వీడియో వెనుక ఉన్న మర్రి చెట్టుకి 2 వైపులా ఒకటే స్వామివారి హుండీ, మరోవైపు వినాయకుడు ఉంటారు. ఆ సిద్ధి వినాయకుడిని దర్శిద్దాం రండి. అలాగే ఇక్కడ నుంచి బయటికి వెళుతుంటే మనకు చాలా శివాలయాలు మనకు చాలా కనిపిస్తాయి. అలాగే మనకి మహాకాళేశ్వరుడు ఫ్రీ దర్శనం కోసం గేట్ 1 నుండి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి ధ్యానంలో ఉన్న శివుడు అలాగే భరతమాత టెంపుల్ మనకు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళితే భరతమాత టెంపుల్కి ఎంట్రీ వస్తుంది. సో మీరు అలా ముందుకు వెళ్తుంటే ఆ కనిపిస్తున్న బిల్డింగ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మొబైల్ ఫోన్స్ అండ్ బ్యాగ్స్ ఉంటే లాకర్స్లో పెట్టుకోవాలి. ఫ్రీ దర్శనం మనకి మొబైల్స్ నాట్ అలౌడ్. అలాగే దర్శనం అయ్యాక బ్యాగ్స్ అండ్ మొబైల్స్ లాకర్లో నుంచి కలెక్ట్ చేసుకొని బయటికి వస్తే మనకి మహామృత్యుంజయ లింగం ఉంటుంది. తప్పకుండా మనం దర్శించుకోవాలి.
నెక్స్ట్ మనం చూడవలసిన ప్రదేశం మహాలోక్ కారిడార్. ఇది నైట్ టైం విజిట్ చేసేలా ప్లాన్ చేసుకోండి. మహాలోక్ అనే పేరుతో ఈ ప్లేస్ని అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ఆలయంలో రద్దీని తగ్గించడానికి, వచ్చిన యాత్రికుల అనుభవం మెరుగుపరిచేలా ముఖ్య ఉద్దేశం. ఇది లైటింగ్స్తో, ఫౌంటైన్స్తో ఆకర్షణీయమైన అద్భుతమైన దృశ్య కావ్యంగా మలిచారు. అలాగే ఇక్కడ స్తంభాలు ఇసుక రాయితో చెక్కబడినవి. ఈ ఆలయం మొత్తం 108 స్తంభాలను అమర్చారు. అలాగే ఇక్కడ మనకు చాలా విగ్రహాలు స్థాపించారు. ఈ మొత్తం 50 పూజ్య చిత్రాలు శివపురాణాల ఆధారంగా ఇవి నిర్మించారు. ఇక్కడ ఈ విగ్రహాలలో శివుడు ఆనంద తాండవం చేసినట్లుగా ఉంటాయి. ఈ ప్రాంతం రుద్రసాగర్ నది ఒడ్డున 900 మీటర్ల పొడవుగా నిర్మించారు. శివపురాణం మరియు ఈ ఆలయ చరిత్ర మన గోడల్లో శిల్పాల రూపంలో చెక్కారు. ఇది మీరు రాత్రిపూట వీక్షించేలా ప్లాన్ చేసుకోండి. లైటింగ్స్ తోటి అది మనకు కన్నుల పండుగగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూడవలసిన ప్లేస్ గట్కాలికా శక్తిపీఠం. 51 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. ఈ స్థానంలోనే అమ్మవారి పై పదవి పడిందని పురాణాలలో చెప్తారు. కవి కాళిదాస్ ఈ కాళికాదేవిని పూజించేవారు. అలాగే అమ్మవారు తన 4 బీజాక్షరాలు రాసిన ప్లేస్ కూడా ఇదే. ఇక్కడ ప్రతిరోజు వేల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ స్తంభం 108 దీపాలతో ఉంటుంది. ప్రతిరోజు సంధ్యా వేళలో ఇక్కడ దీపారాధన జరుపుతాయి. అలాగే 18 మహాశక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటి. ప్రతి సంవత్సరం కాళిదాస్ పేరు మీదుగా ఉత్సవాలు జరుపుతాయి. మహాగట్కాలిక అమ్మవారిని చూసి దర్శించండి. మనత్ నాహిరే పియాకు మనా
पिया को मना मानत नाही रे, बिनती करत मैं तो हार गई रे। కాలభైరవ టెంపుల్. శివుని దర్శించాలంటే ముందుగా కాలభైరవ స్వామి అనుగ్రహం ఉండాలని అంటారు. అలాగే ఉజ్జయిన్లో కొలువై ఉన్న ఈ కాలభైరవ స్వామిని దర్శించుకుందాం రండి. ఈ టెంపుల్ ఉజ్జయిన్ నుండి 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ స్వామిని దర్శించాలంటే ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది. అదేంటో చూద్దాం రండి. ఏ టెంపుల్కైనా వెళ్ళినప్పుడు పువ్వులు పలహారాలతో వెళ్తారు, కానీ ఇక్కడ ఆల్కహాల్తో వెళ్తారు. ఇక్కడ ఈ స్వామికి నైవేద్యంగా ఆల్కహాల్ని సమర్పిస్తారు. సో అది తీసుకొని దర్శనానికి వెళ్తున్నాం. ఈ టెంపుల్లో చాలా రద్దీగా ఉంటుంది. ఆ స్వామిని దర్శించుకోవాలి అంటే ఈ లైన్లో చాలాసేపు వేచి ఉండాలి. ఈ ద్వారం నుండే మనం లోపలికి వెళ్ళాలి. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. పూర్వం ఈ దేవాలయం దర్శించుకోవడానికి అఘోరాలు ప్రతి సంవత్సరం వచ్చి ఈ కాలభైరవుని దర్శించేవారు. ముందు మాంసాన్ని నైవేద్యంగా పెట్టి ఈ స్వామివారిని కొలిచేవారు. అవి అంటే ఆ స్వామివారికి చాలా ప్రీతి అని అంటారు. కానీ తర్వాత మాంసం నిషేధించి మద్యం కొనసాగించారు. బ్రిటిష్ పాలనలో ఈ మద్యం కాలభైరవుని పట్టించడం చూసి బ్రిటిష్ పాలకుడు ఈ మద్యం ఇటుపోతుందా అని స్వామివారి చుట్టూ తవ్వి చూశారంట. కానీ ఆ మద్యం ఇటుపోతుందో తెలియక వెనుతిరిగారని అంటారు. ఇది ఇప్పటికీ పెద్ద మిస్టరీ. ఆలయ గర్భగుడిలోకి వచ్చాము. చూసారా ఇక తోపులాటలో ఎలా ఉందో ఇక్కడ దర్శనానికి. ఆ కాలభైరవుని చూసి దర్శించుకోండి. ఇక్కడ మద్యాన్ని సగం మనకే ప్రసాదంగా ఇస్తారు. చూసారుగా కాలభైరవుని. మనకి దాదాపు 1.5 గంట సమయం పట్టింది. దర్శనం అవగానే బయటకు వెళ్ళే మార్గం.